హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ బందేశ్వర స్వామి ఆలయానికి. ఇక్కడ సాక్షాత్తు మహాశివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయం బెంగళూరు కెంగేరి శాటిలైట్ ఏరియా అనే ప్రాంతంలో కొలువై ఉంది. ఈ ఆలయం మెజెస్టిక్ నుంచి 14 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడికి రావాలి అంటే మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి కెంగేరి బస్ తీసుకోవచ్చు, లేకపోతే మెట్రోలో వెళ్ళేవాళ్ళు కుమ్మగట్టలో దిగాలి. అక్కడ నుండి 18 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, ఆటో అయినా తీసుకోవచ్చు. సో ఈరోజైతే మనం వచ్చిన ఆలయం శ్రీ మహాకాల్ ఆలయానికి. బండేశ్వర్ మహాకాల్ అని అంటారు. సో చూపిస్తాను. అయితే ఈ ఆలయం పక్కనే ఒక స్కూల్ కూడా ఉంటుంది. చూసేకి మాత్రం గుడిలాగే ఉంటుంది, కానీ ఆ పక్క రోడ్లో నుంచి వెళితే ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఆలయం చేరుకున్నాక ఈ ఆలయం బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ బైక్ పార్కింగ్కి నో ఛార్జెస్, యాంపుల్ ప్లేస్ ఉంది బైక్ పార్కింగ్కి. అలా బైక్ పార్కింగ్ నుంచి అక్కడ లోపల చూస్తే పెద్ద గోపురం మనకి దర్శనమిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే పంచముఖి వినాయకుడు, అలాగే లోపలికి వెళితే శివుడు విగ్రహం కూడా దర్శనమిస్తాడు. ఆ తర్వాత పెద్ద నంది, ఇవన్నీ మనం దర్శించుకున్నాక గర్భాలయంలోకి వెళ్దాం రండి. అయితే ఇక్కడికి మేము 6 o'clock అంతా వచ్చేసాము. అందుకు ఇక్కడ క్రౌడ్ అంత లేదు. అండ్ ఈవెన్ మేము ఇక్కడ ఆ మహాశివుడు మంగళారతి కూడా మాకు దొరికింది. అది నా భాగ్యంగా అనుకుంటాను నేను. అయితే ఆ మంగళారతి కూడా నేను రికార్డ్ చేశాను. వాళ్ళకి పర్మిషన్ తీసుకుని నేను రికార్డ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాడో శివుడు. మంగళారతి ఇస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు మహాశివుడు. మీరు దర్శించండి.
గైస్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అందరూ స్టే ట్యూన్, బాయ్. ఈ ఆలయం దర్శించాక పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శించి ఆ తర్వాత ఈ వ్లాగ్ నేను కంప్లీట్ చేశాను. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.